హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు అయితే మనం 15th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో మన ర్యాపిడ్ 10 కరెంట్ అఫైర్స్కి అయితే మీకైతే స్వాగతం. సో కరెంట్ అఫైర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఇవి లాస్ట్ మంత్లో అండి. సో లాస్ట్ డేట్వి 14th. సో మళ్ళీ అవేంటి అని చూడొద్దు. సో 15th చూడండి. సో ఏంటి ఈరోజు వీడియో అని అంటే, సో లెట్స్ కమ్ టు ది 10 ర్యాపిడ్ కరెంట్ అఫైర్స్. సో 2028 నాటికి ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ విలువ ఎన్ని $1 మిలియన్ అవుతుంది? సో ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది రాను రాను పెరిగిపోతుందండి. మీకు తెలిసిందే, ఏ గేమ్ ఆడినా ఇంత పర్సెంట్ మీకు లాభం ఉంటుంది అది ఇది అని. సో ఇండియా గేమింగ్ ఇండస్ట్రీ విలువ ఎన్ని $1 మిలియన్ అయితే పెరగబోతుంది 2028కి అని అంటే $6 మిలియన్. నేను 6 కొడతా గేమ్లో అంటాం కదా. సో $6 మిలియన్ క్లూతో సహా. గంగపురంలో ఎన్ని సంవత్సరాల నాటి చాళుక్యుల శాసనం కనుగొనబడింది? సో ఈ చాళుక్యుల శాసనం అని, చాళుక్యుల ఇన్స్క్రిప్షన్ అంటాం మనము ఇంగ్లీష్లో. ఇన్స్క్రిప్షన్ అంటే అది ఎక్కడ దొరికింది అంటే ఈ చాళుక్యులది గంగాపురం. ఈ గంగాపురం కూడా ఇంపార్టెంటే అండి. అది ఎన్ని సంవత్సరాల నాటికి దొరికింది అని అంటే 900 years ఓల్డ్. 900 సంవత్సరాల ప్రాచీనమైన చాళుక్యుల శాసనం అనేది దొరకడం జరిగింది. ఎక్కడ అంటే గంగాపురంలో దొరకడం జరిగింది. సో హూ హ్యాస్ స్టార్టెడ్ ది యాన్యువల్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఇన్ హైబ్రిడ్ ఫార్మెట్లో ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే మన ఇండియన్ ఆర్మీ. సో యాన్యువల్ ఆర్మీ కాన్ఫరెన్స్ హైబ్రిడ్ మోడ్లో ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీ. సో అదాని ఏ స్టేట్లో మెగా పవర్ ప్లాంట్ను స్టార్ట్ చేశాడు? సో ఈయన రీసెంట్గా అయితే మెగా పవర్ ప్లాంట్స్ని చాలా రకాలుగా స్టార్ట్ చేస్తున్నాడని. ఎందుకనంటే రిన్యూబుల్ ఎనర్జీని క్రియేట్ చేయడానికి సోలార్ ప్లానెట్స్ టైప్. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే స్టేట్ ఆఫ్ గుజరాత్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అదాని ఇంపార్టెంటే, మెగా పవర్ ప్లాంట్ ఇంకంటే మెగా కాపర్ ఫ్యామిలీ. సో అలా గుర్తుపెట్టుకోండి, మెగా కాపర్ ప్లాంట్ అంటే ఇక్కడ చెట్టు కాదండి. సో అది మనం ఏదైతే సోలార్ ప్లానెట్స్ అలా అంటామో అలాగే ప్లాంట్ను ఎక్కడ అంటే వాటర్ ప్లాంట్ అంటామంటే అది వాటర్ మొక్కని కాదు కదా అర్థము. సో అంటే వాటర్ ప్యూరిఫైర్స్ ఉండే ప్లేస్ని. అలాగే మెగా కాపర్ ప్లాంట్ను ఎక్కడ స్టార్ట్ చేశారంటే గుజరాత్ స్టేట్. సో ఐసీసీ ఎలైట్ ప్లానర్ ఆఫ్ ఎంపైర్స్లో బంగ్లాదేశ్ నుండి మొదటి ఎంపైర్ ఎవరు అని అంటే, సో ఈ నేమ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఇచ్చాను, ఇక్కడ తెలుగులో ఇచ్చాను చూడండి. షరఫుద్దౌలా ఇబ్నే షాహిద్. సో ఇబ్నే షాహిద్ అని మీరు గుర్తుపెట్టుకున్న ఇబ్నే షాహిద్ అని గుర్తుపెట్టుకున్నా మీరు సరిపోతుందండి. ఇబ్నే షాహిద్. అయితే ఐసీసీ ఎలైట్ ప్లానల్ ఎంపైర్స్లో బంగ్లాదేశ్ నుండి మొదటి ఎంపైర్గా రావడం అయితే జరిగింది. సో బంగ్లాదేశ్ మొదటి ఎంపైర్గా రావడం ఎక్కడ అంటే ఐసీసీలో మొదటి ఎంపైర్ ఎవరు అని అంటే బంగ్లాదేశ్ మొదటి ఎంపైర్ ఇబ్నే షాహిద్ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా సరిపోతుంది. విచ్ కంట్రీస్ ఆల్రౌండర్ కొలిన్స్ బ్యూఏ హ్యాస్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ క్రికెట్లో రీసెంట్గా ఆల్రౌండర్గా పనిచేసిన కొలిన్ బ్యూఏ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే కెన్యా దేశానికి చెందిన కొలిన్ ఇబ్ని. సో ఆ నేమ్ చూడంగానే డిఫరెంట్గా ఉంది, మీకు ఈజీగా గుర్తుంటుంది. క్యా నేమ్ అనగానే అది కన్ఫ్యూజింగ్ అది. కెన్యా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సైంటిస్ట్స్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యావ్ డెవలప్డ్ ఏ మెటీరియల్ టు రీప్లేస్ శాండ్ ఇన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి అని అంటే నార్మల్గా మనం ఇల్లు కట్టడానికి ఇసుక వాడతాం కదండి. సో ఇసుక శాండ్, ఆ శాండ్ ప్లేస్లో ఒక మెటీరియల్ని అయితే మన వాళ్ళు కనుక్కున్నారండి సైంటిస్టులు. ఆ మెటీరియల్ని అంటే శాండ్ ప్లేస్లో మెటీరియల్ని పెట్టి ఇల్లు కట్టేస్తున్నారు. సో ఆ మెటీరియల్ నేమ్ అయితే మనకి ఇంకా రాలేదు. సో మెటీరియల్ని యూజ్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది సైంటిస్టులు. ఆ మెటీరియల్ని ఏ సైంటిస్టులు కనుక్కున్నారు అంటే మన ఇండియన్ సైంటిస్ట్.
సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఎండీగాను మరి సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే నీదు సక్సేనా. హిందూ సక్సేనా కాదండి, నీదు సక్సేనానే. కొంచెం చూడండి, సక్సేనా గారిని అయితే సీఈఓగా అండ్ ఎండీగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. మరి మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా విండోస్ అండ్ సర్ఫేస్ రెండిటికి కొత్త హెడ్గా మైక్రోసాఫ్ట్ ఎవరిని నియమించింది అని అంటే పవన్ దౌలూరి గారిని అయితే విండోస్ మళ్ళీ సర్ఫేస్, సో ఈ సాఫ్ట్వేర్స్కి విండోస్ అండ్ సర్ఫేస్ రెండింటికి కొత్త హెడ్గా మైక్రోసాఫ్ట్ ఎవరిని నిర్మించిందంటే పవన్ దౌలూరిని గారిని అయితే నియమించడం అయితే జరిగింది. లోక్పాల్ న్యాయ సభ్యునిగా ఎవరు ప్రమాణం చేశారు అంటే రీతు రాజ్ అవస్థి గారైతే ప్రమాణం చేయడం జరిగిందండి. లోక్పాల్ న్యాయ సభ్యురాలుగా, జస్టిస్ ఆఫీసర్గా. యా గైస్, లోక్పాల్ న్యాయ సభ్యురాలిగా ఎవరిని నియమించారు అని అంటే రీతు రాజ్ అవస్థి గారిని అయితే లోక్పాల్ న్యాయ సభ్యురాలుగా నియమించడం అయితే జరిగింది. ప్రమాణం చేశారు ఆమె అయితే. సో ఇక్కడ మీకు లోక్సభ తెలుసండి, లోక్పాల్ అంటే ఏంటి అన్న డౌట్ రావచ్చు. లోక్పాల్ అంటే ఇది యాంటీ కరప్షన్ జ్యుడిషియరీ సిస్టమ్ అండి. అంటే యాంటీ కరప్షన్ ఎక్కడా అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే ఒక న్యాయ వ్యవస్థ అంటే సిస్టమ్ అనొచ్చు మనం. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఎందుకో ఎలక్షన్స్, అలాగే ఆర్డర్స్ని ట్రావెల్ చేయడానికి, అలాగే మనకి జ్యుడిషియల్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే ఈ లోక్పాల్ కూడా అంతే అండి. ఇది 19 మార్చ్ 2019. సో ఈ లోక్పాల్ అనేది 19 మార్చ్ 2019లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఇది యాంటీ కరప్షన్ బాడీ అని చెప్పొచ్చు. ఎక్కడ కరప్షన్ జరగకుండా అంటే ఇదే డబ్బులు తీసుకుంటారు కదా, సో కరప్షన్. మీరు ఠాగూర్ సినిమా చూస్తే మీకు కరప్షన్ గురించి అర్థమవుద్ది. సో యాంటీ కరప్షన్ బాడీ ఇది, అంటే కరప్షన్ జరగకుండా చూడడానికి. సో కరప్షన్ వర్డ్ నాకు తెలుగు రావట్లేదు, సో అందుకనండి. లోక్పాల్ న్యాయ సభ్యురాలుగా ఎవరు ప్రమాణం చేశారు అంటే రీతురాజ్ అవస్థి. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో డైలీ 10 అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ పెడితే ఇంకా ఈజీగా వస్తుందండి. సో మీరు వీడియోని ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే ఫస్ట్ నుంచి చూడండి, చాలా లెంత్ తక్కువ వీడియోనే మనకి. సో మీరు ఇది చూడడం వల్ల మీకు అయితే డైలీ ఒక 10 కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరుగుతుంది. సో అవి మీకైతే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వైజ్ యూజ్ అవ్వద్ది. దీస్ ఆర్ ది 2 days 10 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీ ఇంట్లో ఎవరికైనా వీడియో యూజ్ అవుతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.